మూవీ చూసి ఇంటికి వెళ్ళే టైంలో బండి తెలాలి పోయారా, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలరా అంటున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకీ మ్యాటర్ ఏంటంటే మాకు తెలియకుండానే మా ఆనందమై వచ్చేసి వస్తాడు భగత్ సింగ్ మూవీకి టికెట్స్ అయితే తీసానమ్మా వచ్చేయండి అన్నాడు. ఇక లేట్ చేయకుండా నేను మా బావగాడు మూవీకి అయితే బయలుదేరిపోయాం. వాళ్ళు మాకంటే ముందే వెళ్ళిపోయి మా కోసం థియేటర్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మాకు చెప్పడమే మార్నింగ్ చెప్పారు. సో వచ్చేసి 8:30కి స్టార్ట్ అవుతుంది. ఇక మూవీకి 10 minutes టైం ఉందని చెప్పేసి మా వాడు హై స్పీడ్ లో కొడుతున్నాడు. ఇక మొత్తానికి ఏదో మన సినిమా థియేటర్ దగ్గరకు వచ్చేసి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. హాల్లోకి వచ్చి చూస్తే మూవీ కోసం ఒక సైన్యమే ఉంది. ఎందుకే మూవీ ఎవరితో చెప్పలేదు కదా, అదే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక లేట్ చేయకుండా మా సీట్ లోకి వెళ్ళి మేము కూర్చోపోయాం. మా ఆనందమయ్యలో వచ్చేసి సీట్లు కన్ఫ్యూజ్ అయిపోయి వేరే సీట్ లో కూర్చోపోయారంట. మొత్తానికి ఏదో సీట్లు వెతుక్కొని మా దగ్గర వచ్చి కూర్చున్నారు. ఈ లోపే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ కూడా స్టార్ట్ చేశారు. హీరో ఎంట్రీ సీన్ చాలా అంటే చాలా బాగుంది. ఒక్క ఫోన్ కాల్ కి మన కళ్యాణ్ బాబు అయితే వచ్చేసాడు. నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ ఉంటే జై పవర్ స్టార్ అని కామెంట్ చేయండి. ఈ మూవీలో హీరోని వచ్చేసి రాశి ఖన్నా అనుకున్నాను, కానీ కాదు. ఎందుకంటే మూవీ ఎండింగ్ లోనే రాశి ఖన్నా యాక్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. కానీ మాకు సెకండ్ హాఫ్ లోనే తెలిసింది హీరో క్లవర్ గా యాక్టింగ్ చేసింది శ్రీలీల అని. హీరోకి హీరోనికి పెళ్లి అవుతుంటే విలన్ వచ్చి గనతో కాల్చేస్తాడు. ఇంకెలా లాస్ట్ ఫైట్ తో మూవీ అయితే ఎండ్ అవుతుంది. మూవీ చూసి ఇంటికి వెళ్ళే టైంలో బండి తెలాలి పోయారా, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలరా అంటున్నాడు. వెతికి చూస్తే వాడు కూర్చున్న సీట్ కింద ఉన్నాయి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.